Hey, hi, hello everyone. Welcome back to our channel. AI కంటెంట్ క్రియేటర్స్కి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చింది. ఏఐ క్లింక్ 3.0 అప్డేట్ అనేది మన హిక్స్ఫీల్డ్ ఏఐలో వచ్చేసింది. ఆల్రెడీ ఏఐ కంటెంట్స్ని క్రియేట్ చేస్తున్న వారు ఏఐలో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇమేజెస్ మరియు వీడియోస్ని ఎలా జనరేట్ చేయాలో ఐడియా ఉంటుంది. మా ప్రీవియస్ వీడియోలో మనం చూసాం ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ని ఎలా క్రియేట్ చేయాలి, క్లింక్ 0.1 ఫీచర్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, నానో బనానో ప్రోని యూస్ చేసి ఇమేజెస్ని ఎలా ఎడిట్ చేయాలి, 4K క్వాలిటీలో కంటెంట్ని ఎలా జనరేట్ చేయాలో. ఇప్పుడు మనకి ఇంకొక పెద్ద అప్డేట్ రాబోతుంది. హిక్స్ఫీల్డ్ ఏఐలో క్లింగ్ 3.0 ఫ్యూచర్ లాంచ్ అవ్వబోతుంది. ఈ క్లింగ్ 3.0లో ఉన్న న్యూ యానిమేషన్ అప్డేట్స్ ఏంటి, అవి క్రియేటర్స్కి ఎలా హెల్ప్ఫుల్ ఉంటాయో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దామా. ఆల్రెడీ హిక్స్ఫీల్డ్ ఏఐ వెబ్సైట్లో ఇమేజెస్ క్రియేట్ని చాలా టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, రియలిస్టిక్ ఫొటోస్ నుంచి అడ్వాన్స్ ఎడిట్స్ వరకు, వీడియో జనరేషన్స్కి కూడా యానిమేషన్ స్టూడియోస్, మోషన్ కంట్రోల్, సినిమాటిక్ వీడియోస్ విత్ ఆడియో లాంటి పవర్ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు రానున్న క్లింగ్ 3.0 అప్డేట్తో లాంగర్ వీడియోస్, బెటర్ మోషన్ కంట్రోల్, అడ్వాన్స్ ఏఐ జనరేషన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా అప్డేట్ గురించి తెలుసుకుందాం. అంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి. ప్రీవియస్ వర్షన్స్ మనము కంప్లీట్గా చూడొచ్చు. మనము ఇక్కడ చూస్తున్నారు, మనము ఇమేజెస్ని ఎలా మనము క్రియేట్ చేసుకొని ఇక్కడున్న ఫీచర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, చాలా లేటెస్ట్ ఫీచర్స్ని కూడా మనం యూజ్ చేసుకొని నానో బనానో ప్రో ఒకటి 4.5 వర్షన్స్ని, క్లింగ్ ఇమేజెస్ని దీంట్లో చూసాం కదా. సో ఇవన్నీ ఈ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసాం. అలాగే మనం వీడియో క్రియేషన్స్ ఎలా, ఇమేజెస్ని క్లింగ్ మోషన్ కంట్రోల్ యూస్ చేసుకొని, క్లింగ్ 2.5, క్లింగ్ ఆఫ్ ఎడిట్ స్టెప్, ఇవన్నీ మనకు ఫ్యూచర్స్ అన్నీ కూడా మనం యూస్ చేసాము వీడియో కంట్రోల్లో. సో ఇవన్నీ ఫ్యూచర్స్ యూస్ చేసుకొని మనము అప్పుడు యూజర్ మోషన్ కంట్రోల్ యూస్ చేసుకొని కూడా మనము వీడియోస్ అనేది క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ మనము 2.5లో కూడా మనం యూజ్ చేసాము. ఈ క్లింగ్ 2.6లో కూడా మనం యూజ్ చేసాము. ఈ క్లింగ్ అనేది మనము 2.6లో ఎలా యూజ్ చేసాము, 2.5లో ఉన్నవి వీటికి డిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు మనం కొత్తగా 3.0లో ఉన్న ఏంటి అనేది చూద్దాము. 2.5లో ఎడిటింగ్ ఫీచర్స్ ఆఫ్ ఇమేజెస్, ఆబ్జెక్ట్ మ్యాపింగ్, బ్యాక్గ్రౌండ్ చేంజెస్ కానీ, స్మాల్ స్కేలింగ్ మోషన్, ఫాస్ట్ జనరేషన్, సోషల్ మీడియా కంటెంట్ ఉండేదన్నమాట. అయితే 2.5లో మనకి ఇవన్నీ మనకి చూసాము. సో ఇప్పుడు మనము 2.6కి చూస్తే మాత్రం షార్ట్ వీడియో జనరేషన్ కొంచెం అప్డేట్ అనేది జరిగింది. అది ఎప్పటి వరకు అంటే 10 సెకండ్స్ వరకు అప్డేట్ జనరేషన్ చేయొచ్చు. మనము మోషన్ కంట్రోల్ బేసిక్ యానిమేషన్స్తో స్టార్ట్ చేశారు. సినిమాటిక్ వీడియోస్, ఆడియో ఇంటిగ్రేషన్స్ కూడా అయ్యింది. ఇక్కడ మళ్ళీ చూస్తున్నాం కదా, రియలిస్టిక్ ఫొటోస్ కూడా జనరేట్ చేస్తుంది యూజింగ్ ఏఐ. ఇక్కడ క్లింగ్ 2.0లో ఇలా మనము వీడియోస్ అనేది జనరేట్ మోషన్ కంట్రోల్స్ ఇమేజెస్ నుంచి జనరేట్ చేయడం కానీ, క్వాలిటీ కూడా మనము కానీ ఇక్కడ మనకి 10 సెకండ్స్ వీడియో జనరేషన్స్ వరకు మనకు అవైలబుల్గా ఉంది అన్నమాట. ఇక్కడ మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. లాంగ్ ఫామ్ వీడియోస్కి సపోర్టెడ్ ఉంది, అడ్వాన్స్ మోషన్ కంట్రోల్కి లిమిటెడ్ ఉంది, సర్టెన్ ఆడియో ఎడిటింగ్కి సినిమాటిక్ ఎఫెక్ట్స్ లేకపోవడం ఇది ఉన్నాయన్నమాట. సో క్రియేటర్స్కి ఫుల్ స్కేలింగ్ వీడియో ప్రాజెక్ట్స్ కావాలి కాబట్టి ప్రీవియస్ వర్షన్లో కొన్ని లిమిటేషన్స్ మాత్రమే ఉన్నాయి. క్లింగ్ 3.0లో న్యూగా వచ్చింది ఏంటి అంటే, ఇప్పుడు మనం క్లింగ్ 3.0లో అప్డేట్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. మేజర్ అప్డేట్స్ ఏంటంటే, అడ్వాన్స్ యానిమేషన్ కంట్రోల్స్ ఉంటాయి. క్యారెక్టర్స్ని హ్యూమన్ లైక్ మూమెంట్తో ఇలా చూస్తున్నారు కదా, మూమెంట్స్లో యానిమేట్ చేయొచ్చు. స్మూత్ ట్రాన్సిషన్స్ మనం చూడొచ్చు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మైక్రో మూమెంట్స్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఎన్హాన్స్డ్ ఆడియో జనరేషన్, ఇక్కడ చూడండి మల్టీ షాట్ నేరేటివ్స్ కూడా మనం చూడొచ్చు. క్యారెక్టర్స్ అంటే ఒక క్యారెక్టర్ని మనం చూసేసి హ్యూమన్ లైక్ మూమెంట్ ఎలా ఇస్తుంది అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. మల్టీ షాట్ నేరేటివ్స్ లాగా, స్మూత్ ట్రాన్సిషన్స్ ఇవన్నీ. మళ్ళీ ఎన్హాన్స్డ్ మోషన్ కంట్రోల్స్, డైరెక్టెడ్ ఫిజికల్స్, కెమెరా యాంగిల్స్ చూడండి, జూమ్ కంట్రోల్స్, రియల్ టైం ప్రివ్యూ లాగా చూపిస్తుంది. సినిమాటిక్ వీడియో లాగా క్రియేట్ చేయొచ్చు. ఇది కూడా ఆడియో సింకింగ్ విత్ వీడియో, మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్ ఇంటిగ్రేషన్ కూడా మనకు అడ్వాన్స్ లెవెల్లో చూపిస్తున్నారు. సీన్ బేస్డ్ స్టోరీ టెల్లింగ్ అనమాట. ఏ ఇన్ఫ్లుయెన్సర్ జనరేషన్స్లో రియలిస్టిక్ కొన్ని అవతార్ కూడా క్రియేట్ చేయడం చాలా ఈజీ అని చెప్తున్నారు. సోషల్ మీడియాలో మనం కంటెంట్ని క్రియేట్ చేయొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ మనం ఏం చేస్తున్నాము అని అంటే, ఇక్కడ
ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదు. కరెంట్‌గా సజెస్ట్ చేశారు. మనకి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనంటే, ఇక్కడ మనకి ఫాస్టెస్ట్ వే అని చెప్పొచ్చు. మన క్లింగ్ 3.0 లాంచింగ్ అయిన తర్వాత ఈ ప్లాట్‌ఫామ్‌లో ఎవ్రీ ఫీచర్స్‌ని అలైన్‌మెంట్ ఇంటిగ్రేట్ చేస్తుంది. క్లింగ్ 3.0 అనేది మనకొక క్లింగ్ మోషన్ కంట్రోల్ మన వ్లాగ్ వీడియోస్‌కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా మనం ఇంటిగ్రేషన్ క్లింగ్ 3.0 మోడల్లో మల్టీ సిగ్నల్స్ ఉంటాయి. ఎండ్ టు ఎండ్ ఏఐ అన్నమాట వీడియో జనరేషన్ ప్లాట్ఫామ్లో. ఇక్కడ ఇనిషియల్ వీడియో క్రియేషన్, ట్రాన్స్ఫర్మేషన్, వర్క్ఫ్లో, ఇక్కడ జనరేషన్ అనేది సెకండ్ లెవెల్ అడ్జస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఎండ్ టు ఎండ్ క్రియేటివిటీ ఉంది అని చెప్పొచ్చు. ఆడియో ఇంటిగ్రేషన్స్ కూడా మనము ఆడియో సింకింగ్, వాయిల్ మాడ్యులేషన్ ఫీచర్స్ ఉన్నాయి. వీడియో ఆడియోకి ఎలా మ్యాచింగ్ చేయడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడము, సౌండ్ ఎఫెక్ట్స్ ఇంటిగ్రేట్ చేయడము, విజువబిలిటీ, క్యారెక్టర్ని ఎలా కన్సిస్టెన్స్ చేయొచ్చు. ప్రీవియస్ వర్షన్లో మ్యాక్సిమం 10 సెకండ్ వీడియోస్ మాత్రమే చేయొచ్చు. కానీ క్లింగ్ 3.0లో మనకి మినిమం మినిట్స్ లాంగ్ ఏఐ జనరేషన్ వీడియో క్రియేట్ చేయడం కూడా పాసిబుల్ అవుతుంది. ఇక్కడ వీడియో జనరేషన్ చేయడము, ప్రోడక్ట్ డెమో క్రియేట్ చేయడము, ఏఆర్ అవతార్స్, మోషన్ ఎఫెక్ట్స్ పెట్టి క్లింగ్ 3.0లో అడ్వాన్స్ ఫీచర్స్, దీనికి ఉన్న క్యాపబిలిటీస్ అన్నీ మనం చూడొచ్చు. ఏఐ కంటెంట్లో మానిటైజ్ చేయడం కూడా ఇంపార్టెంట్. యూట్యూబ్ షార్ట్స్, ఫుల్ లెంత్ వీడియోస్, అవతార్ యూస్ చేయడం, స్టాక్ ఇమేజెస్ ఇవన్నీ హై క్వాలిటీ అని చెప్పొచ్చు. బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి అంటే 4K వీడియోస్ని మనం కూడా జనరేట్ చేయవచ్చు. ఇక్కడ 3D యానిమేషన్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్, స్క్రీన్ మార్ఫింగ్ ఇవన్నీ కూడా మనము చెక్ చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత బెస్ట్ మనకి ఏఐ అనేది చూస్తున్నాము. ఫ్యూచర్ ట్రెండ్ గురించి మాట్లాడాలంటే రియల్ టైమ్ ఏఐ అవతార్ స్ట్రీమింగ్, క్రాస్ ప్లాట్ఫామ్ కంటెంట్ ఇంటిగ్రేషన్, ఎడిటింగ్ కానీ రియలిస్టిక్ అవతార్స్లో కూడా చూడొచ్చు. లాంగర్ ఏఐ వీడియో జనరేషన్స్ని కూడా ఆల్మోస్ట్ మనం 30 to 60 రేంజ్ ఇమేజెస్ని కూడా మనం చూడొచ్చు. ఇది సోషల్ మీడియాలో మనం అప్లోడ్ చేసి ఇట్స్ లెంతీ కదా, షార్ట్ వీడియో పర్పస్ కూడా మనం యూస్ చేస్తే. ఇంటిగ్రేటెడ్ స్పీడ్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ట్రబుల్ షూటింగ్ అంటే ఇమేజ్ జనరేషన్ ఈ క్లింగ్ 3.0లో ఆల్ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ 4K ఇమేజెస్, సినిమాటిక్ వీడియోస్ని కూడా మనం లాంచ్ అవ్వబోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లింగ్ అడ్వాంటేజెస్ ఏంటి అన్నీ మనం చూసాము. ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ ఫర్ ఇమేజెస్, వీడియోస్, ఆడియో అండ్ యానిమేషన్ అని చెప్పొచ్చు. 4K అండ్ క్వాలిటీ సినిమాటిక్ వీడియోస్ మనకు చాలా సపోర్ట్ చేస్తుంది. అడ్వాన్స్ ఏఆర్ ఇన్ఫ్లుయెన్సెస్లో మనకి ఇది వెదర్ మనకు సోషల్ మీడియాలో యూట్యూబర్స్ని హెల్ప్ చేయొచ్చు. ఈ ఫుల్ వీడియోలో స్టెప్ బై స్టెప్స్ గురించి మనం చూసాం కదా. ఈ క్లింగ్ 3.0ని ఎక్స్ప్లోర్ చేయండి, ప్రాక్టీస్ చేయండి అండ్ ఎక్స్పెక్టేషన్తో డిస్కవర్స్ని, ఫుల్ పొటెన్షియల్ ఏఐ క్రియేషన్స్ని క్రియేట్ ఎలా చేయాలి అనేది చూసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, యానిమేషన్స్ను మనము అదే 4K వీడియోస్లో ఫిజికల్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి వీడియోస్లో అనేది ప్రతిదీ మనము డీటెయిల్గా చూసాం కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఇంకేమైనా ఉంటే కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియోలో మీరు ఈ మన వచ్చిన అప్డేట్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసామని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.